హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. ఈ డైలాగ్ ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో వినబోతున్నారు. గెట్ అవుట్ అని ఎవరిని అన్నారు నాగార్జున గారు చాలా సీరియస్గా. ఈ వర్డ్ ఈరోజు మీరు సాటర్డే ఎపిసోడ్లో 100% వింటారు. అది అన్నది ఎవరినో కాదు, ఒకరిని అన్నారు. ఎవరిని అన్నారని మీకు వీడియో తెలియాలంటే నా వీడియో చివరి చూడండి. అలాగే నాగార్జున గారు 4-5 కంటెస్టెంట్ల పైన చాలా అంటే చాలా సీరియస్ అయ్యారు. ఎవరిపైన అయ్యారనేది మీకు తెలవాలంటే నా వీడియో చూడవరకు చూడండి. జస్ట్ 5 to 7 మినిట్స్ వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరుగుతుంది, అలాగే నాగార్జున గారు ఎవరెవరికి క్లాస్ పీకారు, అలాగే ఎవరెవరిని మెచ్చుకున్నారు, అలాగే ఎల్లో కార్డు రెడ్ కార్డు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, అలాగే ఎలిమినేషన్ అనేది డబుల్ ఎలిమినేషన్ ఉందా, సింగిల్ ఎలిమినేషన్ ఉందా, అదేవిధంగా ఓటింగ్ అనాలిసిస్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉంది, అంటే అఫీషియల్ ఓటింగ్లో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు థర్డ్ పొజిషన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీకు బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ తెలవాలంటే, ఎపిసోడ్ కన్నా ముందే తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఒక 4900 ఫాలోవర్స్ ఉన్నారు. ప్లీజ్ ఫాలో అవ్వండి. సో అసలైన మాటకి వెళ్ళిపోదాము. గెట్ అవుట్ ఫ్రమ్ ది హౌస్ అన్నది ఎవరినో కాదు, సంజన గారిని నాగార్జున గారు అన్నారు. ఎందుకు అంటే సంజన గారు మండే జరిగినటువంటి నామినేషన్ టైంలో సంజన గారు వర్సెస్ రీతు చౌదరి గొడవ జరుగుతుంది కదా, ఆ గొడవని పర్సనల్గా కొన్ని విషయాలు కొన్ని మాటలు బయటికి వదిలేసిన సంజన గారు కొన్ని బూతు మాటలు అనడం జరిగింది, కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా అనడం జరిగింది. దానికోసము నాగార్జున గారు చాలా అంటే చాలా గట్టిగా క్లాస్ పీకడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు గేట్లు కూడా తెరుచుకున్నాయి, బిగ్ బాస్ డోర్లు కూడా తెరుచుకున్నాయి. గెట్ అవుట్ అని అనడం కూడా జరిగింది. సో ఇక్కడ సంజన గారు చాలా ఏడుస్తారు. సార్ తప్పైంది సార్, క్షమించండి సార్, సారీ సార్ అని చెప్పడంతో నాగార్జున గారు ఇదే ఫైనల్ వార్నింగ్ అని చెప్పి గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదే నాగార్జున గారు గెట్ అవుట్ అన్నది సంజన గారిని. సో అదేవిధంగా నాగార్జున గారు ఎవరెవరిపైన సీరియస్ అయ్యాడు అంటే, ఫస్ట్ సంజన గారి మీద అయ్యాడు, దాని తర్వాత రీతు చౌదరి మీద కూడా సీరియస్ అయ్యాడు. ఎందుకు అంటే ఇద్దరు నామినేషన్ చేసుకునే టైంలో నువ్వు మధ్యలో ఎందుకు దూరినావు, నువ్వు దూరడం వల్లనే కళ్యాణ్ పడాలా అక్కడ రేజ్ అయ్యాడు, నువ్వు దూరకుంటే కళ్యాణ్ చాలా కూల్గా డీల్ చేసుకునేవాడు అని చెప్పి రీతు చౌదరికి అయితే చాలా గట్టిగా క్లాస్ అయితే పీకడం జరిగింది. ఎందుకంటే రీతు చౌదరి చాలాసార్లు ఇద్దరు మాట్లాడేటప్పుడు గొడవలు దూరిపోతుంది. సో నాగార్జున గారు క్లాస్ పీకడం కరెక్ట్ అని నాకైతే అనిపించింది. అదేవిధంగా మన తనుజ గారు కూడా క్లాస్ పీకడం జరిగింది. సో తనుజకు సంచాలకుగా ఉంది కదా, ఆ మన డిమాన్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిలో డిమాను బ్యాక్ పెయిన్ అని ఆగినప్పుడు నువ్వు గేమ్ని రద్దు చేయదు, కానీ ఆ విషయంలో క్లాస్ పీకర్ అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో అవి ఎంతవరకు ఎపిసోడ్లో చూపిస్తారు, ఎంతవరకు చూపారని మనకైతే తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మనకు కొన్ని లీక్స్ అయితే ఇస్తారు, కానీ కొన్ని ఎపిసోడ్లలో కొన్ని పాయింట్లు కట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి మాత్రం పెట్టుకొని మిగతావి చూపించారు. సో ఎంతవరకు చూపిస్తారనేది చూద్దాము. అదేవిధంగా నాగార్జున గారు కళ్యాణ్ పడాలకు కూడా క్లాస్ పీకడం జరిగింది. అది ఎందుకంటే నువ్వు అంత అగ్రెసివ్ ఎందుకు అవుతున్నావు, నువ్వు కంట్రోల్ చేసుకో, అంత అగ్రెసివ్ అవ్వద్దు, అలాగే నువ్వు ప్రాపర్టీని ఎలా తంతావు, చైర్స్ని అలా తన్నొద్దు కదా, అలాగే ఒక అమ్మాయి పైకి అలా వెళ్ళొద్దు కదా అని చెప్పి నాగార్జున గారు కూల్గా కొంచెం హాట్గానే కళ్యాణ్ పడాలు కూడా క్లాస్ పీకడం జరిగింది. అదేవిధంగా డెమాన్ పాన్ కూడా క్లాస్ పీకడం జరిగింది. నువ్వు అలా ఎలా గొంతు పట్టుకుంటావు, అది తప్పు కదా అని చెప్పి డెమాన్ పాన్ కూడా చాలా అంటే చాలా గట్టిగా క్లాస్ పీకడం జరిగింది. సో ఎవరికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఏమి ఇవ్వలేదండి. బిగ్ బాస్ టీం యాక్చువల్గా అవన్నీ ఇవ్వాలనుకున్నారు, కానీ నిన్న నైట్ జరిగిన ఎపిసోడ్తో ఓవరాల్గా మొత్తము వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే అంత మంచి ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత కళ్యాణ్ పడాలకి ఏమని కార్డు ఇస్తామో, అలాగే డిమాండ్ పాన్కి ఎందుకు కార్డు ఇస్తామో, కార్డు ఇవ్వద్దులే అని చెప్పి షూటింగ్ స్టార్ట్ అయిన 1 hour తర్వాత వాళ్ళు డిసిషన్ తీసుకొని రెడ్ కార్డు, ఎల్లో కార్డులు మొత్తము పక్కకు పెట్టడం జరిగింది. అలాగే నాగార్జున గారు ఎవరిని మెచ్చుకున్నారంటే, నాగార్జున గారు కళ్యాణ్ పడాలని కూడా మెచ్చుకున్నారు. ఎందుకంటే కెప్టెన్ అయ్యావని చెప్పి బాగా మెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా డిమాండ్ పాన్ కూడా మెచ్చుకున్నాడు. నీకు అంత బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా నువ్వు చాలా గేమ్ బాగా ఆడావు, చాలా గివప్ కూడా ఇవ్వకుండా చాలా బాగా ఆడావు, ఫైనల్గా నీకు మరీ ఎక్కువైనాక గివప్ ఇచ్చావు, అక్కడ నాకు బాగా నచ్చిందని చెప్పి డిమాండ్ పాన్ కూడా మెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరు వీరుల్లాగా అర్జునుడు ఒక కర్ణుడు కొట్లాడుతారు అట్లా, అలాగే మన RRR సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కొట్లాడుతారు ఆ విధంగా అనిపించింది. అంత బాగా 100% వాళ్ళ ఎఫెక్ట్ అనేది క్యాప్టెన్సీ టాస్క్లో పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఇది సాటర్డే ఎపిసోడ్లో జరుగుతుంది. సాటర్డే ఎపిసోడ్లో దివ్యానికిత ఎలిమినేషన్ అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మొత్తానికి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్. ఆ డబుల్ ఎలిమినేషన్లో డేంజర్ జోన్లో ఎలిమినేషన్ దగ్గర ఉన్నది
సుమన్ శెట్టి, సంజన గారు, దివ్యనికిత వీళ్ళ ముగ్గురులో ఇద్దరు ఎలిమినేషన్ కాబోతున్నారని చెప్పి సాటర్డే ఎపిసోడ్లో దివ్యనికిత ఎలిమినేషన్ అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అది డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి. సో బిగ్ బాస్ టీం ఎందుకంటే ఇంకా సండే ఎపిసోడ్ అనేది స్టార్ట్ కాలేదు. ఇప్పటివరకు అయితే సాటర్డే ఎపిసోడ్ కంప్లీట్ అయింది. దివ్యానికిత ఎలిమినేషన్ అయిందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా అఫీషియల్ ఓటింగ్ ఎవరు ఓటింగ్ ఎలా ఉందంటే కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ తనుజ, థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్, ఫోర్త్ ప్లేస్ డిమాన్ పాను, ఫిఫ్త్ ప్లేస్ బర్ని, సిక్స్త్ ప్లేస్ సంజన, సెవెంత్ ప్లేస్ సుమన్ శెట్టి, ఎయిత్ ప్లేస్ దివ్యనికిత. ఈ విధంగా ఓటింగ్ ఆర్డర్ అయితే ఉంది. సో అదే విధంగా ఎలిమినేషన్ చేస్తారా లేకపోతే బిగ్ బాస్ ఏమైనా భారీ టిస్ట్ ఇస్తారో చూద్దాము. మనకున్న అప్డేట్ ప్రకారం అయితే సుమన్ శెట్టి, సంజన, దివ్యనికిత వీళ్ళ ముగ్గురులో ఇద్దరైతే ఎలిమినేషన్ కాబోతున్నారు. సాటర్డే ఎపిసోడ్లో దివ్యనికిత ఎలిమినేషన్ అయింది అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్.